12th పాస్ అయిన వారికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో సుమారుగా నెలకు 40,000 అవకాశం, సువర్ణమైన అవకాశం అండి, ఆకర్షితమైన అవకాశం. 12th ఎవరైతే పాస్ అవుతారో వారికి, ఇంకా గ్రాడ్యుయేషన్ చేసిన వారికి, ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వారికి కూడా అవకాశం ఉంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. ఇంకా మెడికల్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఉంది. సో ఫ్రెషర్స్ కూడా అవకాశం ఉంది. సో 12th పాస్ ఫ్రెషర్స్ కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అండి. సో ప్రభుత్వ రంగ ఉద్యోగం, NBEMS నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి, ఈ పర్టికులర్ అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి 29/6/2026. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 20/7/2026 అండి. సో ఇక్కడ July 20 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ కూడా 20 July 2026. టెంటేటివ్ డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చారు. September 5th లేదా September 6th ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఫస్ట్గా వేకెన్సీ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ లెవెల్లో, పే లెవెల్ 11 అండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, డిజైరబుల్ ఉంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. 2 వేకెన్సీస్లో కావాల్సిన ఎసెన్షియల్ క్రైటీరియా వచ్చేసి మీరు పీజీ చేసి ఉండాలి మెడికల్ సైన్సెస్లో, మెడికల్ క్వాలిఫికేషన్ పీజీ చేసి ఉండాలి, 35 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ మీకు డిజైరబుల్ వచ్చేసి మీరు ఏదైనా ట్రైనింగ్ చేసి ఉండాలి. సో సమ్ ట్రైనింగ్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఆర్ నాలెడ్జ్ ఇన్ మోడర్న్ ఎవాల్యుయేషన్ టెక్నాలజీ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ జనరేషన్ ఆఫ్ MCQs, MEQs, అనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇది డెప్యూటీ డైరెక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, పే లెవెల్ 11. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అర్హులైతే వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో పే లెవెల్ 11 అంటే 95,000 నుంచి 1,10,000 వరకు ఇన్హాన్స్ శాలరీ ఉంటుంది. సో ఇది వేకెన్సీ అండి డెప్యూటీ డైరెక్టర్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ప్రోగ్రామర్కి పే లెవెల్ 7 అండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా 27 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ చదివి ఉండాలి. బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా IT స్ట్రీమ్ లేదా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో మీరు స్పెషలైజేషన్ చేసి ఉంటే, బీటెక్ కంప్యూటర్స్, బీటెక్ IT, బీటెక్ ఎలక్ట్రానిక్స్లో మీరు బీటెక్ డిగ్రీ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. జూనియర్ ప్రోగ్రామర్ అండ్ ఇది పే లెవెల్ 7. అప్రాక్సిమేట్గా ఇన్హాన్స్ శాలరీ 55,000 నుంచి 65,000 వరకు ఉంటుంది, పే లెవెల్ 7 కాబట్టి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 27 years లోపు ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా కామర్స్లో డిగ్రీ ఉండాలి. సో డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ టు క్వాలిఫై ఎగ్జామినేషన్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ బై NBEMS. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 27 years లోపు ఉండి మ్యాథమెటిక్స్ డిగ్రీలో లేదా స్టాటిస్టిక్ డిగ్రీలో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో పే లెవెల్ 4. అప్రాక్సిమేట్ శాలరీ వచ్చేసి 40,000 నుంచి 48,000 వరకు ఉంటుంది, పే లెవెల్ 4 అంటే. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడిగారు, బట్ నాట్ మ్యాండేటరీ. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి స్టెనోగ్రాఫర్ వేకెన్సీ అండి. స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 27 years లోపు ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయితే సరిపోతుంది. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ 12th పాస్. అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు స్టెనోగ్రఫీ స్కిల్ ఉండాలి. 80 లేదా 30 words per minute in shorthand, 80 words per minute in shorthand లేదా 30 words per minute in typing. సో ఈ పర్టికులర్ షార్ట్-హ్యాండ్ టెక్నిక్ మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లేకున్నా కూడా ప్రాక్టీస్ చేయండి, అప్లై చేసిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ జస్ట్ రీచ్ దట్ స్కిల్. Candidates will be required to appear and qualify in the test in general English or shorthand and typewriting to be conducted by the board. ఎవరైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అప్లై చేస్తారో షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే స్టెనోగ్రాఫర్ వర్కే షార్ట్ హ్యాండ్ రాయాలి కాబట్టి, లేదా 30 words per minute. సో దిస్ ఈస్ డూయబుల్ థింగ్. ఎవరైతే మీరు ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీరు ఎగ్జామ్ అప్లై చేసినప్పటి నుంచి ప్రిపేర్ కండి, యూ కెన్ క్రాక్ ఇట్. ఇక్కడ డిజైరబుల్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్టెనో ఇన్ ఎనీ గౌట్ సెక్టర్ అడిగారు, బట్ నాట్ మ్యాండేటరీ. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 27 years లోపు ఉంటే ఇట్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది.
నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి 39 వేకెన్సీస్ ఉన్నాయండి. 27 ఇయర్స్ లోపు ఉండాలి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ 10+2 ఎవరైతే పాస్ అయ్యారో సో వారికి ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్, సో కంప్యూటర్ నాలెడ్జ్, ఇంకా అది వచ్చేసి ల్యాండ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెట్వర్కింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ లేకున్నా కూడా అప్లై చేసిన తర్వాత జస్ట్ యూట్యూబ్లో చూడండి నెట్వర్కింగ్ రిలేటెడ్ ల్యాండ్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా విండోస్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు కొంచెం చూస్తే వీడియోస్ చూసి హ్యావ్ ఏ నోట్ ఆన్ ఎవ్రీథింగ్, అప్పుడు మీరు ఇట్ విల్ బీ యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ అసిస్టెంట్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, 39 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 27 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యారో 27 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరూ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ సబ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి పే లెవెల్ 2 అండి, ఇంతకుముందు మనం చూసుకున్నాము. దాంట్లో వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయన్నాము. 39 వేకెన్సీస్లో మనకు అప్రాక్సిమేట్గా 20 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ 6, ఎస్సీ 7, ఎస్టీ 3, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో పే లెవెల్ 2 అంటే అప్రాక్సిమేట్గా 32,000 నుంచి 38,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ రావడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ పుట్ టుగెదర్ 53 వేకెన్సీస్ ఉన్నాయి. సో జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ 1, ఇంకా ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ ఉంది. జూనియర్ ప్రోగ్రామర్కి మాత్రం 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. అండ్ స్టెనోగ్రాఫర్కి 4 అన్రిజర్వ్డ్, 2 ఓబీసీ, 1 వచ్చేసి ఎస్టీ కేటగిరీలో ఉంది. సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ బేస్డ్ అపాన్ ద కేటగిరీ వైజ్ అండి. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసాము. ఏజ్ లిమిట్ వచ్చేసి రిలాక్సేషన్ కూడా ఉంటుంది డిఫరెంట్ ఏజ్ క్రైటీరియా వారికి. డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10 years కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ కేటగిరీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ 2 స్టేజెస్లో ఉంటుంది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అది స్టేజ్ 1లో అప్రాక్సిమేట్గా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దానికన్నా ముందు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ అండ్ జూనియర్ ప్రోగ్రామర్, ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ షార్ట్లీ ఫర్ ద వెబ్సైట్. సో డిప్యూటీ డైరెక్టర్ ఇంకా జూనియర్ ప్రోగ్రామర్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంకా డిస్క్లోజ్ చేయలేదు అఫీషియల్ నోటిఫికేషన్లో. ఇట్ విల్ బీ డిస్క్లోజ్డ్ ఇన్ ద వెబ్సైట్ అని చేశారు. సో గో త్రూ వెబ్సైట్ చూడండి ప్రతిరోజు. అండ్ జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎగ్జామ్ వచ్చేసి 2 స్టేజ్లో ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టోటల్గా 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 క్వశ్చన్స్. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 180 minutes ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 marks విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకవేళ జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేస్తే పేపర్ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే 10+2 లెవెల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ మాత్రమే ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో స్టేజ్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్ లేదా స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ద స్టేజ్ 2 ఎగ్జామినేషన్ షెల్ బీ ఆఫ్ 100 marks అండ్ ద టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 75 minutes ఉంటుంది స్టేజ్ 2లో. సో ఫర్ క్యాండిడేట్స్ అగేన్స్ట్ ఎవ్రీ వేకెన్సీ ఇన్ ఈచ్ కేటగిరీ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రిపేర్డ్ బేస్డ్ అపాన్ సిబిటీ ఎవరైతే మెరిట్లో ఉంటారో వారిని ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ 2కి. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ దాంట్లో ఏమేమి అడుగుతారు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అంటారు స్టేజ్ 2లో. దాంట్లో డేటా ఎంట్రీ ఉంటుంది, వర్డ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఇంకా కంప్యూటర్ ఆపరేషన్, ఇంకా స్టెనోగ్రఫీ, ఇటువంటి స్కిల్స్ అడుగుతారు. సో పుట్ టుగెదర్ ఇవన్నీ కలిపి అడుగుతారు, ఎందుకంటే 3 జాబ్ వేకెన్సీస్ కాబట్టి. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే NATboard.edu.in ఇక్కడికి వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. సో షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ టెస్ట్ లేదా స్కిల్ షాల్ బి అప్లోడెడ్ ఆన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే స్టేజ్ 1లో మెరిట్ లిస్ట్లో ఉంటారో. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. స్టేజ్ 1 యాజ్ వెల్ యాజ్ స్టేజ్ 2 జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్
ఈ వేకెన్సీస్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసాము. అండ్ ఇక్కడ స్టేజ్ 1లో సబ్ క్లాసిఫికేషన్ 200 క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి 200 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 200 క్వశ్చన్స్ అండ్ 180 minutes ఇస్ ద టైమ్ ఫ్రేమ్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ ఇక్కడ 0.25 విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో ఫస్ట్ స్టేజ్ 1లో దెన్ ఫర్దర్గా కంప్యూటర్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ, అదే అన్రిజర్వ్డ్ యాజ్ వెల్ అస్ ఓబీసీ కేటగిరీ వారికి 1500 ప్లస్ 18% ఆఫ్ GST ఉంటుంది. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ ఇంకా SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంకా ఎగ్జామినేషన్ ఫీ క్రైటీరియా. సో మీరు అప్లై చేసుకోవడానికి మీరు NATboard.edu.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్. లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు తెలుగు ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. లేదా మీకు ఒకవేళ హిందీ పర్ఫెక్ట్ వస్తే హిందీలో కూడా ఉంటుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఐదర్ హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. బట్ ఇంగ్లీష్ సెక్షన్ మాత్రం ఇంగ్లీష్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే NATboard.edu.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, NBEMS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇటువంటి వీడియోస్ మనకు చాలా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, జాబ్ అప్డేట్ రిలేటెడ్ వీడియోస్. జస్ట్ గో త్రూ ద థంబ్నెయిల్, హ్యావ్ ఎ నోట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ చూడండి. సో లాస్ట్ డేట్ టు అప్లై, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 27/2026 ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. July 20 ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్లో ఉంటుంది, September 5th లేదా September 6th ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.